ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. సమస్యలు తొలగించే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, నీ పవిత్ర నామమునకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ రోజు నీ సన్నిధిలో వినమ్రంగా వచ్చుచున్నాను ప్రభువా. నా జీవితములో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి బాధను, ప్రతి ఆందోళనను నీ చేతుల్లో ఉంచుచున్నాను. నీవే నా ఆశ్రయం, నీవే నా రక్షణ, నీవే నా బలం అని నమ్ముతున్నాను తండ్రి. ప్రభువా, నా జీవితంలో కొన్నిసార్లు సమస్యలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. మార్గం కనిపించక మనసు దిగులుగా మారుతున్నది. కాని నీ వాక్యము చెబుతోంది, నీవు మనలను ఎన్నటికీ విడువవు, వదిలిపెట్టవు. అందుకే ఈ రోజు నా హృదయమంతటితో నీకు ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి కష్టం తొలగించుము. నా మనసులో ఉన్న భయాన్ని తొలగించుము. నాకు నీ సమాధానమును మరియు ధైర్యమును ప్రసాదించుము. ప్రభువా, నా కుటుంబంలో ఉన్న సమస్యలను కూడా నీ చేతుల్లో ఉంచుతున్నాను. మా ఇంటిలో శాంతి, ప్రేమ, ఐక్యత ఉండునట్లు దీవించుము. ఏవైనా అపార్థాలు, గొడవలు ఉంటే వాటిని తొలగించి నీ సమాధానమును మాకు ప్రసాదించుము. మా ఇంటిని నీ ఆశీర్వాదాలతో నింపుము. ప్రభువా, నా భవిష్యత్తు గురించి నాకు కొన్నిసార్లు భయం కలుగుతుంది. కాని నీవు నా కోసం మంచి యోచనలు చేశావని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా మార్గాన్ని నీవే నడిపించుము. నేను ఎటు వెళ్లాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో నీ జ్ఞానముతో నన్ను నడిపించుము. తండ్రి, నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు నీవే పరిష్కారం. నీ కృపతో అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. కాబట్టి నా భారమంతటినీ నీపై వేసుకుంటున్నాను. నన్ను బలపరచుము, నన్ను కాపాడుము. నా జీవితాన్ని నీ ఆశీర్వాదాలతో నింపుము. ఈ రోజు నుండి నేను భయపడను, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. సమస్యలు వచ్చినా నేను కృంగిపోను, ఎందుకంటే నీవు నా తోడుగా ఉన్నావు. నా జీవితంలో ప్రతి పరిస్థితిని నీవే మార్చగలవు అని నేను నమ్ముతున్నాను. ఈ ప్రార్థనను నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా ఉంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రార్థనలు మరిన్ని పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ప్రభువు మీకు సంపూర్ణ ఆరోగ్యం, శాంతి మరియు ఆనందాన్ని ప్రసాదించుగాక. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.